చూడండి బయట ప్లే చేస్తారు కదా. ఒక పక్క ఇది చూపించి ఒక పక్క మొలక చెరువుకి సంబంధించి అంటే వీడియోలో లేదు వీడియోలో ఆయన మాటలు అవి కూడా చూపిస్తా. ఒకసారి పీసీఆర్ అది ఒకసారి అసెంబ్లీలో బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. 19-24 సబ్లేజెస్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 20 IMFL డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు. మామూలుగా IMFL బ్రేవరీస్ అంటే బీర్ తయారు చేయడానికి, డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి, అవన్నీ కూడా 26 మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు. అదాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ 19, గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పివి స్పిరిట్స్ మార్చి 2020. ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే 2,000 లక్షల ప్రూఫ్ లీటర్, 20,356 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు అమ్మగలిగాయి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు. విశాఖ డిస్టిలరీ, అదాన్, ల్యాంగేట్, లీలా, పిఎంకే డిస్టిలరీ, అదాన్, సన్రైజ్, దివ్యం, పివి స్పిరిట్స్, లీలా and NV distilleries. Perel distillery forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. వాళ్ళందరిని రిస్ట్రిక్ట్ చేసి అమ్మలేకుండా చేశారు. ఎస్వీర్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. Spy Agro Industries, Adan, NV డిస్టిలరీస్. ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజుకు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా. ఎస్ చంద్రబాబు గారు చూశారు కదా, ఇది షాపులు పెట్టడం కాదు కానీ డైరెక్ట్గా అప్పటి వరకు ఉన్నటువంటి డిస్టిలరీస్ని మీ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి కొన్ని డిస్టిలరీస్, విజయసాయి రెడ్డి గారు అదే చెప్పింది. అదాన్ అనేటటువంటి ఒక డిస్టిలరీకి సంబంధించి డబ్బులు అడిగితే నేనే అరేంజ్ చేశాను అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ఈ అదాన్ డిస్టిలరీ ఏం చేసిందంటే విశాఖ డిస్టిలరీని, అలాగే పిఎంకే డిస్టిలరీని, అలాగే ఎస్బీవై ఆగ్రో ఇండస్ట్రీస్, ఈ మూడిట్లో కూడా వీళ్ళు తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా వీళ్ళే చేసినటువంటి పరిస్థితి. పెరల్ డిస్టిలరీ అలాగే ఎస్వీఆర్ డిస్టిలరీ అనే దాన్ని ఆపేశారట, కనీసం వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయకుండా. అక్కడ పడింది బీజం, షాపుల దగ్గర కాదు. సో అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. ఇదైతే కొత్తగా తయారు చేసినటువంటి విషయం కూడా కాదు. అది సరే చంద్రబాబు చెప్పింది మీరు అంగీకరించారు కాబట్టి డాక్యుమెంట్ కూడా ఉంది, మీకు కూడా తెలుసు అది ఏంటి అనేది. సో మనం నెట్లోకి వెళ్ళినా కూడా దొరుకుతాయి అనమాట దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. సో అక్కడ బీజం పడింది. ఇప్పుడు చెప్పండి మీ వర్షన్. మీరు ఇందాక ఇచ్చిన హామీని మీరు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతే కుదరదు సార్. ఇక్కడ ఇందాక మల్క చెరువుకు సంబంధించినవి కూడా చూపిస్తానన్నారు. అది కూడా చూపిస్తే మీ మీద గౌరవం కంటిది. ఎందుకంటే ఇందాక నేను అడిగినప్పుడు